అధికారాన్ని చూసుకుని విర్రవీగి వైఎస్ఆర్సీపీ ఎన్ని తప్పులు చేసిందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవే తప్పులు చేస్తే వాటిని పాయింట్అవుట్ చేసేటువంటి నైతిక అర్హతను కోల్పోయింది. లేటెస్ట్గా కొన్ని టీవీ ఛానల్స్కి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వాల. TV9, సాక్షి టీవీ, 10 టీవీ, NTV రిపోర్టర్స్ని లోపలికి రానివ్వలేదట, కెమెరామెన్లను కూడా అనుమతించలేదట. మామూలుగా అయితే ఇట్లాంటివి జరగవు, అసలు గతంలో ఎప్పుడు జరగల. కానీ దీన్ని ఒక సిస్టమేటిక్గా అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2019-24 మధ్యకాలంలో మోస్ట్ రెస్పెక్టెడ్ మీడియా హౌస్ ఈనాడు, ఎనదర్ వెల్ నోన్ మీడియా హౌస్ ఆంధ్రజ్యోతి, ఈ రెండింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిషేధించింది. అసెంబ్లీ కవరేజ్ చేయకుండా. కవరేజ్ చేయకపోవడం కాదు, అసలు అసెంబ్లీ బిల్డింగ్ దగ్గర కూడా నిలబడడానికి ఒప్పుకోవాలా, వాళ్ళని బహిష్కరించారనమాట. ఇప్పుడు అదే పని కూటమి ప్రభుత్వం చేస్తోంది. అప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి మా ప్రభుత్వానికి వ్యతిరేకం అని జగన్మోహన్ రెడ్డి బహిష్కరించాడు. నో కవరేజ్ ఆఫ్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నాడు. ఇప్పుడు మాకు వ్యతిరేకం అని చెప్పి కూటమి ప్రభుత్వం TV9, సాక్షి, 10 టీవీ, NTV ఈ 4 టీవీలని కూడా బహిష్కరించింది. కానీ వైఎస్ఆర్సీపీకి ఏమి మోరల్ రైట్ ఉంది ప్రశ్నించడానికి? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా ఉంది ఇది. చట్టసభల్లో జరిగే కార్యకలాపాలని మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన ప్రభుత్వం, అసెంబ్లీ అధికారులు మీడియా విషయంలో ఇట్లాంటి వైఖరిని అనుసరిస్తున్నారు అనేదో సాక్షిలో రాసుకున్నారు పాపం. గతానికి కూడా ఇదే వర్తిస్తుంది కదా. ఈటీవీని, ABN ఛానల్ని మీరు బహిష్కరించినప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మిగతా వాళ్ళని బహిష్కరిస్తుంది. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు అనుకునే వాళ్ళని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని విమర్శించవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీకి, సాక్షికి ఆ మోరల్ రైట్ లేదు. రెండో పాయింట్ ఏంటంటే, జర్నలిస్టు సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఖండించని ఈ విధంగా కొన్ని టీవీ ఛానళ్ళని కూటమి ప్రభుత్వం బహిష్కరించడం. APUWJ, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, ఇట్లా ఏవో చాలా పేర్లు ఉన్నాయి. మీడియా పట్ల పక్షపాత ధోరణిలో కొనసాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి యూనియన్ నాయకులు అభిప్రాయపడ్డారట. మరి 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ని మొదలు పెడితే అసెంబ్లీ కవరేజ్కి రానేమో మిమ్మల్ని అని చెప్పి అంటే, అప్పుడు వైసీపీ ప్రభుత్వం మనసుని ఎందుకు మార్చలేకపోయారు? అప్పుడు మీరు చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు కూడా మీరేమి చేయలేరు అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా అనుకునే అవకాశం ఉంది. ఏదైనా బ్యాడ్ ప్రెసిడెంట్ మొదలైన వెంటనే దాన్ని తీవ్రంగా రెసిస్ట్ చేయకపోతే తర్వాత పరిస్థితులు ఇట్లానే ఉంటాయి. పర్సనల్లీ ఐఎమ్ నాట్ ఏ సపోర్టర్ ఆఫ్ ఎనీ బ్యాన్ ఆఫ్ ఎనీబడి. లెట్ ఎవ్రీబడి కమ్ అండ్ కవర్. వాళ్ళు రాసుకునేది ఎట్లాగో రాసుకుంటారు. మీరు రానియకపోయినంత మాత్రాన వాళ్ళు రాసుకోవడం మానేయరు, అది వాస్తవం. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ బ్యాన్ చేసి కూటమి ప్రభుత్వం ఏదో సాధిస్తుంది అని చెప్పి నేను అనుకోవడం వల్ల. కానీ ఐఎమ్ కాలింగ్ అవుట్ ద హిపోక్రసీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ జర్నలిస్ట్ యూనియన్స్.